రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరే మాయా, చెప్పరా. బుక్స్ పట్టుకుని అలా ఉండేవాడు, ఈ మధ్య ఫోన్ వదలట్లేదు. ఎవరో అమ్మాయి పడిందంటరా. ఆడి పనే బాగుందిరా. అదే నన్ను చూడు, 2 సంవత్సరాల నుంచి నాది నేనే. ఏంట్రా? రిజల్ట్స్ వచ్చాయంట్రా. చూడరా. ఏంట్రా ఈ మార్క్స్? అమ్మాయి నంబర్ చెప్తున్నావా? నీ మార్క్స్ అవే తెలుగు 9. మ్యాథ్స్ 10 ఇచ్చారా నాకు? నేను 5 మార్కులు రాశాను. రే, దీనికి ఆన్సర్ ఏంటి? కంగారుకి ముందుంటుంది, ఎలుకకి వెనకుంటుంది. అదే అదే ఏంట్రా? కా ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏట్రా? ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్గా వాడేదే తింటున్నాడు, అడగరా. ఏదరా ఒకటి ఇవ్వరా. అంతకొక్కటి తేట్రా. ఏదైనా తినేటప్పుడు అడిగి తినేవాడు ఫ్రెండ్ రా, లాక్కు తినేవాడు బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ముఖ్యం ఎరగైపోయింది. ఆడున్నాడు కదా, ఆ యదవ మొత్తం చేసేటాడు. ఆడేం చేసావా? ఒకసారి అడుగు, ఆడినాడుగా యదవ. అరే, హాడ్ ముఖ్యం అలా చేసావు అంటే నిన్న నైట్ దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా, చీకట్లో దోమలు పెట్టనుకొని క్రికెట్ పెట్టి కొట్టేసిందా. ఏంట్రా రోజు లేట్గా వస్తున్నారు? ఎటకారమా? ఊరుకోండి సార్, రూమ్ లో ప్రియకరమే లేదు, ఇంకెటకారం అక్కడి నుంచి వస్తుంది. ఒక్కందంతా 4 పడతారా? ఏంట్రా నవ్వుతున్నారేంటి? అవునులే, ఒక్కందంతా 4 ఎలా పడతారు. ఇలా కూర్చోండి పోండి. చదువుతో పాటు కాలం కూడా మారిపోయిందిరా. ఇంత కరెంటు బిల్లు వస్తే ఎక్కడైనా కడతాం? కరెంట్ ఆఫీస్లో. అరే రవి, ఇదేంటో చెప్పరా. సార్, మీరు మీ చదువులు డివైడ్ చేసి వెళ్ళరా. చేస్తున్నా టీబార్ అంటే ఏంట్రా? ఫ్లైఓవర్ పక్కన దుర్గాబారు నోట్ ఉంటుంది కదా, అది అయ్యి ఉంటుంది. నువ్వు చెప్పరా. కంపుసుకోట. కంపు స్కూటరు అరిగిపోయిన మీటరు కాదురా, కంప్యూటర్. లెక్కిరారా. చూసావా, వాళ్ళ జోకులు. బాగుపడే లక్షణాలు ఒక్కడికి లేవు. నువ్వంటే బాగా చదువుతావురా. వాళ్ళకి దూరంగా ఉండి చదివితే మంచిది. నువ్వు మంచోడు కాబట్టి చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం, వెళ్ళు.
లగండ్రా, టైం ఏంది? లగనే లగండ్రా, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. కిందగడేరా ఏమో నేను లేచినప్పటి నుంచి చూస్తాను, కనిపించలేదండి నాకు. నీకేం కనబడరా? ఏమోరా నాకు తెలియదు. రే, ఇక్కడ మీ వాడిని ఎవరో కొట్టేసి పడేశారా? ఎక్కడ్రా? బాడుగాడు ఫ్యాక్టరీ దగ్గర. ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఎంత వద్దనుకున్నా మనల్ని కావాలనుకునే వాళ్ళు మన పేరెంట్స్ తర్వాత ఫ్రెండ్స్ ఒక్కరే. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్.